చేసిన అన్నయ్యకు తన బృందం ఈరోజు అనేక పని ఒత్తిళ్ల వల్ల రాలేకపోయింది. అమ్మగారికి కోదాడ టీం అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ సంవత్సరం దేవుడు మా జీవితాల్లో చేసినటువంటి రెండు పెద్ద మేళ్ళు, మార్చి నెలలో మరి నా హార్ట్ సర్జరీ అయింది. ఇప్పటికి 10 నెలలు గడుస్తున్నది. ఎలాంటి బలహీనత లేకుండా ఆరోగ్యం సరిగా ఉండేట్లుగా దేవుడు మరి కృపను అనుగ్రహించినారు. చక్కటి ఆరోగ్యం, కొంచెం జ్వరం కానీ, ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కానీ, జలుబు దగ్గు ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆరోగ్యకరంగా ఉంటూ నా పనులన్నీ నేను చేసుకుంటకు మరి దేవుడు కృప చూపిస్తున్నాడు. మరి ఎంత మంచి డాక్టర్ దగ్గరికి మేము వెళ్ళి సర్జరీ చేసుకోవడానికి మరి ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు, ప్రార్థనాపూర్వకమైనటువంటి మనవులు మీరందరూ చేసిన విధానాన్ని బట్టి మీకు మరొకసారి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా మరి మా జీవితాల్లో ఉద్యోగరీత్యా ఈ నవంబర్ 28న రిటైర్మెంట్ కావడం జరిగింది. మరి దేవుడు కృప చూపించి 36 సంవత్సరాల రిటైర్మెంట్ జీవితంలో మాకు ఇచ్చినటువంటి ప్రతి మేలును బట్టి కూడా కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మరి మా కుటుంబాలన్నింటిలో దేవుడు చేస్తున్నటువంటి మేళ్లను బట్టి మరి ఇప్పుడు చూసినట్టయితే పిల్లలందరూ ఇప్పుడు బాగా చెప్పినట్టుగా మనం ఒకప్పుడు మిల్ కాలనీ, లేబర్ కాలనీ ఇదే మన పరిస్థితి. ఇది దాటి వెళ్ళే వాళ్ళం కాదు. మా పెద్దక్క కరీంనగర్కు ఉద్యోగరీత్యా వెళ్ళినందుకు ఒక 40 సంవత్సరాలు మేము కరీంనగర్ బస్సు ఎక్కినాం, కానీ వేరే ఊరంటూ మనకు తెలియదు. మా అన్నయ్య, పెద్దన్నయ్య వాళ్ళు హైదరాబాద్లో ఉంటే చిన్నతనంలో నాన్న ఉన్నప్పుడు అట్లా అప్పుడప్పుడు వెళ్ళొస్తుండే, కానీ చాలా తక్కువ. అది కూడా అసలు ఎక్కడికి వెళ్ళే వాళ్ళం. అలాంటి మన కుటుంబాల్లో పిల్లలు మరి ఒక రాష్ట్రం నుంచి మన ప్రాంతం నుంచి వేరే రాష్ట్రాలకు, వేరే దేశాలకు కూడా వెళ్తూ ఉద్యోగాలు చేస్తూ మరి దేవుని అందు ఆనందిస్తూ వాళ్ళ పరిస్థితులను బట్టి, వాళ్ళ సంతోషాలను బట్టి వాళ్ళు వెళ్తూ వస్తూ మరి మొన్నటి ఆగస్టులో మరి టోనీ బాబు కూడా మన మధ్యలోనికి వచ్చి మరి తన కూతురు యొక్క శారీ ఫంక్షన్ కూడా మన మధ్యలో చేసుకున్నారు. ఇవన్నీ ఒక్కొక్కసారి ఆలోచిస్తుంటే నిజంగా ఎంత గొప్ప దేవుడు, మనం ఏ స్థితిలో నుంచి ఇప్పుడు ఏ స్థితిలోనికి దేవుడు మనల్ని తీసుకొని వచ్చినాడు అనే దాన్ని బట్టి దేవునిని ఎంతగానో కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మరి అన్ని కుటుంబాలలో పిల్లలు కూడా మరి స్వాతి, మన మోను కూడా ఇంకా నాకు ఇక్కడ ఎవరైనా తెలియని వాళ్ళంటే వాళ్ళ పిల్లలు కూడా మరి అందరి పిల్లలు కూడా మంచి అభివృద్ధి పదంలో ముందుకు కొనసాగాలని మరి వాళ్ళ అవసరతల కొరకు కూడా మీరు మనం అందరం రోజు ప్రార్థన చేస్తున్నాము. ఇంకా దేవునిలో అనేక విషయాలలో మరి 2026 సంవత్సరం ఏం వర్తమానం ఇస్తారో, ఏం దీవెనిస్తారని ఆశతో, ఆసక్తితో మేమందరం వేచి ఉన్నాము. మరి అన్నయ్య నోటి నుంచి వచ్చిన మాట ప్రతి